Hello guys, welcome to Shiva Reddy Logics. Today we are discussing about the 44th episode. ఈ 44th episode లో ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయో అవన్నీ ఒకసారి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటమ్మా అంటే సిప్రీ నివేదిక, స్టాక్ హోమ్స్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ నివేదికను పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఇది దేనికోసం అంటే మెయిన్ గా వచ్చేసి మిలిటరీ ఎక్స్పెండిచర్, ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి మిలిటరీ ఎక్స్పెండిచర్ అంటే సైనిక వ్యయం అనేది ఎంత ఉంది అనేది డీటెయిల్డ్ గా ఒక రిపోర్ట్ అనేది ప్రతి సంవత్సరం కూడా పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 1966లో అనేది స్థాపించడం అయితే జరిగింది. అయితే 2023 సంవత్సరానికి గాను వీళ్ళు రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇందులో హైలైట్ గా తీసుకుంటే ఏంటమ్మా అంటే ఇండియా స్టాండ్స్ ఫర్ ది 4th పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మిలిటరీ ఎక్స్పెండిచర్. ఈ సైనిక వ్యయంలో తీసుకుంటే భారతదేశం అనేది 4వ స్థానంలో అనేది నిలబడడం అయితే జరిగింది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే మనకి ఫస్ట్ ఎవరు ఉన్నారు అంటే ఫస్ట్ పొజిషన్ లో వచ్చేసి యుఎస్ఏ అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి చైనా అండ్ థర్డ్ పొజిషన్ ఈస్ రష్యా and 4th position is India and 5th position is Saudi Arabia. ఓకే, ఫస్ట్ ఎవరు వచ్చారు అంటే రష్యా దేశం అనేది ఉండడం జరిగింది, సెకండ్ చైనా అండ్ థర్డ్ రష్యా అండ్ 4th ఇండియా అండ్ 5th వచ్చేసి సౌదీ అరేబియా దేశం అనేది ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఈ నివేదికలో తీసుకుంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే కంపేర్ టు ది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇండియా యొక్క సైనిక వ్యయం అనేది 2.4% అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. అంటే 2022కి 2023 సంవత్సరానికి డిఫరెన్స్ తీసుకుంటే ఎంత పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిందమ్మా అంటే 2.4% అనేది మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే 2023కి తీసుకుంటే $83.6 బిలియన్ అనేది మనకి ఇండియా అనేది మిలిటరీ ఎక్స్పెండిచర్కి వచ్చేసి కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరిగింది. అయితే 2021లో తీసుకుంటే $81.4 బిలియన్ ఆఫ్ అమౌంట్ అనేది మనకి మిలిటరీకి అనేది ఇన్ టర్మ్స్లో వచ్చేసి ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే లాస్ట్ ఇయర్కి వచ్చేసి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఉందమ్మా అంటే 2.4% అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ నివేదికలో తీసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్ ఏంటమ్మా అంటే 2014 దగ్గర నుంచి 2023 వరకు తీసుకుంటే ఇండియా యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది 47% అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఈ సిప్రీ రిపోర్ట్లో తీసుకుంటే ఫస్ట్ ఎవరున్నారు, సెకండ్ ఎవరున్నారు, థర్డ్ ఎవరున్నారు, ఇండియా పొజిషన్ ఏంటి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంత అమౌంట్ అనేది ఇండియా అనేది ఈ మిలిటరీ ఎక్స్పెండిచర్ లో కాన్సన్ట్రేట్ చేస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. కంపేర్ టు ది లాస్ట్ ఇయర్కి వచ్చేసి ఎంత ఇంక్రీస్ అయిందంటే 2.4% అనేది ఇంక్రీస్ అవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఫర్ ది ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఏంటమ్మా అంటే వాట్సాప్ అనే దాన్ని కూడా వాళ్ళు ఏవైతే రిపోర్ట్స్ కానీ ఫైలింగ్ కంప్లైంట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇన్ జనరల్గా మనం వాట్సాప్ అనేది జస్ట్ చాటింగ్ కానీ లేదు అంటే విత్ డాక్యుమెంట్ షేర్ చేసుకోవడం కోసం, ఫోటోలు షేర్ చేసుకోవడం కోసం అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే సుప్రీంకోర్టు అనేది డిఫరెంట్గా వాట్సాప్ని యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఏంటమ్మా అంటే ఏవైతే ఫైల్స్ కంప్లైంట్ చేయడానికి కానీ కేసెస్ సంబంధించిన అప్డేట్స్కి సంబంధించింది కానీ అవన్నీ కూడా త్రూ వాట్సాప్ నుంచి మనం గెటింగ్ చేయొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. బట్ ఆల్ ది పీపుల్ ఆర్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ అరౌండ్ ది రోమింగ్ అరౌండ్ ది సోషల్ మీడియా. అయితే సుప్రీంకోర్టు కూడా ఈ ఇష్యూ మీద అనేది కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే వాట్సాప్లో వచ్చేసి డైరెక్ట్గా వాట్సాప్లో మనం కేసెస్ అన్ని ఫైల్ చేయొచ్చు అండ్ ఏవైనా సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జిమెంట్స్ అనేవి కూడా వినొచ్చు. అది కూడా ఒక ఫెసిలిటీ అనేది ఎవరు స్టార్ట్ చేశారమ్మా అంటే ఎట్ ప్రజెంట్ సిజే ఆఫ్ ఇండియా ఎవరంటే DY చంద్రచూడ్ గారు వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈయన ఎవరమ్మా అంటే తుషార్ మెహతా. ఈయన ఏం చేశాడు అంటే ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది సుప్రీంకోర్ట్ ఈజ్ ప్రైజ్డ్. అంటే దీన్ని ఏం చేశాడమ్మా అంటే ఆయన ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. హూ ఇస్ సొలిసిటర్ జనరల్? సొలిసిటర్ జనరల్ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. ఇండియాలో తీసుకుంటే సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరు? సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ? నో, ఈయన కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. మరి ఎవరు ఫస్ట్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇతని AGI అంటాం. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏదో ఒక ఆర్టికల్ అనేది రాజ్యాంగంలో డిస్కస్ చేస్తారు.
Article 76 of Indian Constitution is clearly says that there shall be a Attorney General of India. He is appointed by the President of India. ఈయన ఎవరు అపాయింట్ చేస్తారమ్మా అంటే రాష్ట్రపతి గారు అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ హైయెస్ట్ ఆఫీసర్ ఎవరు? సొలిసిటర్ జనరల్ కూడా దీన్ని ప్రైజ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుంపా ఫెస్టివల్ అనేది రీసెంట్గా మనకు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ ఫెస్టివల్ ఏంటమ్మా అంటే గుంపా ఫెస్టివల్ అనేది ఏదైతే మనకి అరుణాచల్ ప్రదేశ్ రీజన్ ఉందో అదంతా కూడా ట్రైబల్ రీజియన్. మనకి ఏదైతే మన రీజన్స్ లా కాదు, అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని కూడా తెగలకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మన షెడ్యూల్స్ లో కూడా చూసుకున్నప్పుడు కూడా షెడ్యూల్స్ కూడా మేజర్ గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ అరుణాచల్ ప్రదేశ్ లో మేజర్ గా తీసుకుంటే 26 తెగలు అనేవి ఉంటాయి. ఇందులో మెయిన్ తెగ ఏంటమ్మా అంటే ఆది తెగ అని చెప్పుకోవచ్చు. ఏవైతే డిఫరెంట్ ట్రైబల్స్ ఉన్నాయో వాళ్ళ మధ్య యూనిటీ అండ్ డైవర్సిటీ, హార్మోనీ అనే దాన్ని బిల్డ్ చేయడం కోసం అరుణాచల్ ప్రదేశ్లో గుంపా ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి కూడా ఎవరు పార్టిసిపేట్ అయ్యారమ్మా అంటే అరుణాచల్ ప్రదేశ్ సీఎం గారు వచ్చేసి పేమా ఖాండా గారు కూడా వచ్చేసి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. మేజర్లీ డిస్కస్ అబౌట్ ది హార్మోనీ డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్య ఏదైతే హార్మోనీ అనేది ఉంటుందో దాన్ని, బ్రదర్హుడ్ అనేది ఉంటుందో దాన్ని ప్రమోట్ చేయడం కోసం అనేది ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఎందుకు అంటే మనకి ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి కొత్త ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే భారతదేశానికి సంబంధించిన లాంగ్వేజ్ ఏదైతే హిందీ లాంగ్వేజ్ అనేది ఉందో ఆ హిందీ లాంగ్వేజ్ని మనకి ఎక్కడికి ప్రమోట్ చేశారన్నమాట, హిందీ లాంగ్వేజ్లో ఉన్న న్యూస్ అనే దాన్ని కువైట్ దేశంలో ప్రసారం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటిది కొత్త ఇనిషియేటివ్ అనేది కొత్తగా తీసుకువచ్చారు. అయితే హిందీ లాంగ్వేజ్ సంబంధించి ఫస్ట్ టైం హిందీ లాంగ్వేజ్లో న్యూస్ బ్రాడ్కాస్ట్ అనేది 1923లో అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే 2024లో వచ్చేసి ఏంటమ్మా అంటే ఫస్ట్ టైం కువైట్ దేశంలో మొట్టమొదటిసారిగా హిందీ రేడియో ప్రసారం అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇలాంటివి మనకి ఖచ్చితంగా ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, కువైట్ దేశంలో మొట్టమొదటి హిందీ రేడియో ప్రసారాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. అయితే హిందీ అనేది తీసుకుంటే ఏంటంటే ఇండియాలో లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్. ఆఫ్టర్ ఇండియా తర్వాత ఏ దేశంలో హిందీ ఎక్కువ మాట్లాడతారమ్మా అంటే నేపాల్ దేశంలో అనేది ఎక్కువగా మాట్లాడడం అయితే జరుగుతుంది. ప్రపంచంలోనే తీసుకుంటే థర్డ్ లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ హిందీ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు? కువైట్ దేశంలో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే కువైట్ హిస్టరీ తీసుకుంటే ఏంటమ్మా అంటే కువైట్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది బ్రిటిషర్స్. ఎవరి కంట్రోల్లో ఉందమ్మా అంటే బ్రిటిషర్స్ కింద కంట్రోల్లో ఉండడం అయితే జరిగింది. వాటిని కాలనీస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని ఎవరు రూల్ చేశారు? బ్రిటిషర్స్. అంటే మనం ఎవరి కాలనీ అంటాము? బ్రిటిషర్స్ కాలనీ అని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే కువైట్ కూడా ఎవరి కాలనీ అమ్మంటే బ్రిటిషర్స్కి సంబంధించిన కాలనీ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే 1961లో వచ్చేసి కువైట్ దేశానికి ఫ్రీడమ్ రావడం అయితే జరిగింది బ్రిటిషర్స్ నుంచి. బట్ కువైట్ అనేది అట్ ప్రెసెంట్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ కింద అనేది ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటమ్మా అంటే కువైట్ దేశంలో వచ్చేసి మాక్సిమం వచ్చేసి హిందూస్ ఇండియన్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాటిని ఎక్కువ రిలేషన్స్ అనేది హార్మోని ప్రమోట్ చేయడం కోసం వచ్చేసి ఫర్ ది ఫస్ట్ టైం హిందీ లాంగ్వేజ్లో వచ్చేసి FM రేడియో 93.3 అండ్ 96.3లో వచ్చేసి ఎవ్రీ సండే కూడా హిందీ రేడియో ప్రసారం అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఇది ఎందుకోసం అంటే కువైట్ దేశానికి ఇండియాకి సంబంధించిన రిలేషన్స్ అనేది ఇంకా స్ట్రెంథన్ చేయడం కోసం కొత్త ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ బ్యాంక్ ఈస్ టైఅప్ విత్ ది టాటా పవర్స్ తో వచ్చేసి ఒక టైఅప్ అనేది ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. దేనికోసం అంటే మనకు వచ్చేసి మేజర్గా వచ్చేసి సోలార్ పవర్ ప్యానెల్స్ ఏంటంటే సోలార్ ఎనర్జీ కోసం వీళ్ళు ఏం చేశారమ్మంటే టాటా పవర్డ్ పార్ట్నర్ విత్ ది సోలార్ ఎనర్జీ అడాప్షన్. అయితే ఏవైతే సోలార్ ఎనర్జీ అనేది ఉందో అట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ సోలార్ ఎనర్జీ దాన్ని ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సోలార్ ఎనర్జీని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటే సోలార్ ఎనర్జీ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఈ క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటే జీరో ఎమిషన్ ఆఫ్
కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఎలాంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవ్వదు. ఎందుకంటే దెర్ ఈస్ నో వేస్టేజ్. ఇట్స్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని కూడా చెప్పుకోవచ్చు. ఏ ఎనర్జీని? సోలార్ ఎనర్జీని. సౌరశక్తిలో ఎలాంటి వేస్టేజ్ అనేది ఉండదు. ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా బాగా దీన్ని ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీలో తీసుకుంటే ఇండియా ఇస్ ఇన్ ది 3rd పొజిషన్ లో కూడా రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే ఇండియన్ బ్యాంక్ అనేది ఎవరితో టై అప్ అయ్యారు వచ్చేసి మేజర్గా తీసుకుంటే మనకి టాటా పవర్తో టై అప్ అయ్యారు. ఏ స్కీమ్ కోసం అమ్మా అంటే ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ప్రధానమంత్రి సూర్య ముఫ్తీ బిజ్లీ యోజన కింద వచ్చేసి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్ కూడా టాప్ రూఫ్ సోలార్ ప్యానల్స్ అనేది ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఏంటమ్మా అంటే ఎంతవరకు ఇస్తారు అంటే స్టార్టింగ్ వచ్చేసి 1 crore ఆఫ్ హౌస్ హోల్డ్స్ కి ఈ ప్రొవిజన్ అనేది కల్పించడం అయితే జరిగింది. ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు అంటే 300 యూనిట్స్ వరకు కూడా వీళ్ళకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది కూడా పబ్లిష్ చేయడం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ స్కీమ్ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 75,000 crores అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫర్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి అట్ ప్రెసెంట్ బ్యాంక్ తో అయిపోయారు ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి 1907 లో అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది ఏ బ్యాంక్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఐస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి. ప్రైవేట్ బ్యాంక్స్ లార్జెస్ట్ బ్యాంక్ ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్. సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఏంటమ్మా అంటే ఐసిఐసి బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకి ఇలా పబ్లిక్ సెక్టర్ లో లార్జెస్ట్ బ్యాంక్ ఏంటి అంటే ఎస్బీఐ. ఓకే, ఇండియన్ బ్యాంక్ ఇస్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏంటమ్మా అంటే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి దే ఆర్ ప్రొవైడింగ్ ది లోన్ టు ది ఎలిజిబుల్ క్రైటీరియాస్ మెంబర్స్. ఎవరికమ్మా అంటే 2 lakhs లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఎట్ ద రేట్ ఆఫ్ 7% ఇంట్రెస్ట్ కి. అయితే లార్జ్ స్కేల్ వాళ్ళకి కూడా ఏంటమ్మా అంటే దే ఆర్ ప్రొవైడింగ్ ది 6 lakhs ఆఫ్ లోన్ బట్ ద మార్జిన్ రేట్ ఆఫ్ ది 20% అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి నామినల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ అతను రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. అందుకోసం వచ్చేసి ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఆయనకి వచ్చేసి ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారత్ రత్న అనేది కూడా అందించడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే భారతదేశానికి సంబంధించి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ వచ్చేసి ఎవరమ్మా అంటే సుధీర్ కాక్కర్ గారు ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఈ బిలాంగ్స్ టు ది ఉత్తరాఖండ్ స్టేట్ లో వచ్చేసి నైనటల్ ఏరియాలో అనేది బర్త్ అనేది ఉండడం అయితే జరిగింది. ఈయన మేజర్ గా వచ్చేసి సైకాలజీకి సంబంధించి వెస్టర్న్ థర్డ్ as well as ది ఈస్టర్న్ థర్డ్ అనే దాన్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేసి అండ్ ఈ సైకాలజీకి సంబంధించిన సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ అనేది కూడా ప్రమోట్ చేయడం అయితే జరిగింది. ఈయన మేజర్ గా వచ్చేసి బుక్ వచ్చేసి ఏంటమ్మా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ద సీకర్ ఏ బుక్ ఆఫ్ మెమొరీ. ఆ బుక్ అనే దాని మీద కూడా రీసెర్చ్ చేసి ఫైనల్ గా ఇండియన్ సైకాలజీ అనే దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండమ్మా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళకి సంబంధించిన సెరమనీ అనేది వాళ్ళు ఎక్కడ కండక్ట్ చేశారమ్మా అంటే నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ నేషనల్ వార్ మెమోరియల్ ఎక్కడుంది? మనకు వచ్చేసి ఇండియా గేట్ పక్కన అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, నేషనల్ వార్ మెమోరియల్ ఇస్ లొకేటెడ్ బిసైడ్స్ టు ది ఇండియా గేట్ పక్కన అనేది లొకేట్ చేయడం అయితే జరిగింది. ద చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ ఎవరమ్మా అంటే విఆర్ చౌదరి అవార్డెడ్ ది ప్రెసిడెన్షియల్ ఆనర్ 51 ఎయిర్ రైఫల్స్ దగ్గర వచ్చేసి ఆయనకి 51 ఆర్డర్ అనేది కూడా రావడం అయితే జరిగింది. మిగిలిన గ్యాలరీ అవార్డ్స్ అనేది కూడా ఇది అనేది ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్లేస్ చేంజ్ అయింది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏంటమ్మంటే రాజస్థాన్ ఆ రీజన్ లో సెలబ్రేట్ చేసుకుంటే ఫర్ ది ఫస్ట్ టైం నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర వచ్చేసి ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యక్షగానాకు సంబంధించి రీసెంట్గా ఒక పర్సన్ అనే అతను ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. యక్షగాన అనేది ఏంటంటే ఇట్స్ అ ఫోక్ డాన్స్. ఎక్కడ బాగా ఫేమస్ అమ్మా అంటే కర్ణాటక స్టేట్లో వచ్చేసి ఇది చాలా చాలా ఫేమస్. దీనికి సంబంధించి ఫేమస్ పర్సన్ ఎవరమ్మా అంటే సుబ్రహ్మణ్య
ధారేశ్వర్ గారు వచ్చేసి రీసెంట్ గా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఈజ్ అ వెరీ వెరీ ఫేమస్ ఫర్ ది యక్షగాన డాన్స్. యక్షగాన డాన్స్ అనేది ఎక్కడ ఫేమస్ అమ్మా అంటే కర్ణాటక రాష్ట్రంలో అనేది ఫేమస్. దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఈయన్ని రీసెంట్ గా ఏమని పిలుస్తున్నారంటే భగవత శ్రేష్ఠ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఈ యక్షగానలో ఆయన బిరుదేంటమంటే భగవత శ్రేష్ఠ అనేది కూడా ప్రసిద్ధి చెందిన అతను రీసెంట్ గా వచ్చేసి సుబ్రహ్మణ్యం గారు వచ్చేసి ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. మనకి ఫోక్ డాన్స్ కి సంబంధించి ఎవరైతే న్యూస్ లో ఉంటారో వాళ్ళని కూడా మనం అడగడం అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటమ్మా అంటే యక్షగానం వచ్చేసి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అనేది వేర్ చేసి మనకి ఏంటమ్మా అంటే కలర్ కాస్ట్యూమ్స్ అనేవి కానీ లేదు అంటే ఫోక్ డాన్సర్స్ మెయిల్ ఫీమేల్ అనే వాళ్ళు సింగింగ్ చేస్తూ ఎట్ ఏ టైం అనేది ఇది పర్ఫార్మెన్స్ అనేది చేయడం అయితే జరుగుతుంది. మేజర్లీ ఫేమస్ ఇది ఎక్కడమ్మా అంటే కర్ణాటక స్టేట్ లో వచ్చేసి ఇది చాలా ఫేమస్. అండ్ సునీత విలియమ్స్ గారు వచ్చేసి థర్డ్ స్పేస్ మిషన్ కి వచ్చేసి తను రెడీ అవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ 2 మిషన్స్ అనే కంప్లీట్ చేసుకొని థర్డ్ మిషన్ కి వచ్చేసి తను రెడీ అవ్వడం అయితే జరిగింది. షీఈస్ ఇండియన్ అమెరికన్, ఆరిజిన్ వచ్చేసి ఇండియన్ బట్ సెటిల్ ఇన్ ది అమెరికా. ఎవరమ్మా అంటే సునీత విలియమ్స్ గారు. ఎక్కడికంట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వచ్చేసి 3వ అంతరిక్ష యాత్రకు వచ్చేసి తను సిద్ధమైందంట. ఆమెతో పాటు వచ్చేసి నెక్స్ట్ ఎవరు ట్రావెల్ అవుతున్నారమ్మా అంటే బాచ్ విలియమ్స్ అనే వాళ్ళు కూడా వచ్చేసి తను కూడా పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో వచ్చేసి మేజర్ గా వాళ్ళు ట్రావెల్ చేసేది ఏంటంటే బోయింగ్ స్టార్ లైన్ అనే వెహికల్ లో వచ్చేసి వీళ్ళు స్పేస్ స్టేషన్ కి అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సునీత విలియమ్స్ గారు దేనికి రెడీ అయ్యారో థర్డ్ స్పేస్ మిషన్ కి అనేది రెడీ అవ్వడం అయితే జరిగింది. అలాంగ్ విత్ సునీత విలియమ్స్ తో పాటు మనకి ఎవరు వెళ్తున్నారమ్మా అంటే బాచ్ విలిమోర్స్ గారు వచ్చేసి ఇతను కూడా పార్ట్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఎక్కడికంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏంటమ్మా అంటే వెహికల్ నేమ్ ఏంటమ్మా అంటే బోయింగ్ స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్ లో వచ్చేసి వీళ్ళు ట్రావెల్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి అంతకుముందు 12 years వచ్చేసి స్పేస్ లోనే ఉండడం అయితే జరిగింది. అండ్ అగైన్ షీఈస్ రెడీయింగ్ ఫర్ ది స్పేస్ కి వచ్చేసి రెడీ అవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా స్పేస్ కి సంబంధించి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇండియా సంబంధించి స్పేస్ స్టేషన్ అనేది కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి 2035 అనేది ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. 2030కి వచ్చేసి స్పేస్ డెబ్రీస్ అనే వాటిని రిమూవ్ చేయడానికి ఇండియా అనేది రెడీ అవుతా ఉంది. అయితే ఇండియా వచ్చేసి ఇంకొక ఇనిషియేటివ్ ఉంది 2025లో డైరెక్ట్ గా హ్యూమన్స్ వచ్చే వాళ్ళని స్పేస్ కి తీసుకెళ్ళాలి. గగనయాన్ మిషన్ అనేది కూడా అండర్ రీసెర్చ్ లో అనేది ఉండడం అయితే జరిగింది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైనా ఇస్ లాంచింగ్ ది 3 members టు ది ఎక్కడికమ్మా అంటే చైనీస్ స్పేస్ స్టేషన్ టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి 3 సభ్యుల్ని అక్కడికి పంపించడానికి చైనా అనేది రెడీ అవుతూ ఉంది. అయితే రీసెంట్ గా చైనాకి సంబంధించి వాళ్ళ అంతరిక్ష కేంద్రాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. 2021 సంవత్సరానికి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే రీసెంట్ గా దానికి సంబంధించిన అంతరిక్ష కేంద్రాన్ని కంప్లీట్ చేశారు. అక్కడికి 3 వ్యోమగాములను కూడా స్పేస్ స్టేషన్ తీసుకెళ్లాలి అని చైనా అనేది రెడీ అవ్వడం అయితే జరుగుతుంది. దానికి మిషన్ ఏం పెట్టారమ్మా అంటే వాళ్ళు వచ్చేసి షాన్జౌ 18 మిషన్ ఎక్కడికమ్మా అంటే టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి వచ్చేసి పంపించడం కోసం వాళ్ళు రెడీ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ స్పేస్ కి సంబంధించి కూడా మనకి అడగడానికి అనేది చాలా ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటమ్మా అంటే క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి 50% కంటెంట్ డిస్కస్ చేసి 50% కంటెంట్ అనేది మనం క్వశ్చన్స్ లో అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు క్వశ్చన్స్ అనేది చదవండి జాగ్రత్తగా. ఇన్ కేస్ ఎవరైనా ఎపిసోడ్ చూసినాకైనా సరే మన ఎగ్జామ్స్ అనేవి రాయడానికి ట్రై చేయండి. ఏవైతే మనం లాస్ట్ లో క్వశ్చన్స్ అడుగుతున్నామో వాటికి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్, సిప్రి నివేదిక ప్రకారం 2022 నుండి 23 వరకు భారతదేశం యొక్క సైనిక వ్యయం ఎంత శాతం పెరిగింది అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే వాళ్ళ క్వశ్చన్ లోనే డైరెక్ట్ గా ఉంది ఇంక్రీజ్ అయింది అంటున్నారు. ఏంటమ్మా అంటే మిలిటరీ ఎక్స్పెండిచర్. సిప్రి ఫుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టాక్ హోమ్స్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారమ్మా అంటే మిలిటరీ ఎక్స్పెండిచర్ సైనిక వ్యయానికి సంబంధించి ప్రపంచ దేశాలు ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి అనేది ప్రతి సంవత్సరానికి కూడా నివేదిక అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. అయితే వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇండియాకి సంబంధించి ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నారు. ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా అంటే 4.2% అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే 2022 సంవత్సరానికి గాను ఇండియాకి సంబంధించి సైనిక వ్యయం ఎంతమ్మా అంటే $81.4 బిలియన్ అనేది ఇండియా ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. 2022-23కి వచ్చేసి ఎంతమ్మా అంటే 83.6
బిలియన్ డాలర్స్ అనేది ఇండియా అనేది ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకమ్మా అంటే మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. ఈ 2 years మధ్యలో గ్యాప్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నారు. ఎంతమ్మా అంటే 4.2% అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే భారతదేశం అనేది ఎన్నో పొజిషన్లో ఉందమ్మా అంటే మిలిటరీ ఎక్స్పెండిచర్లో 4th పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ అండ్ సెకండ్ పొజిషన్లో ఎవరున్నారమ్మా అంటే చైనా అండ్ థర్డ్ పొజిషన్ ఈజ్ రష్యా అండ్ 4th వచ్చేసి ఇండియా అనేది ఉండడం అయితే జరిగింది. ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, 2014 దగ్గర నుంచి 2023 వరకు కూడా తీసుకుంటే ఇండియా యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా అంటే మనకు వచ్చేసి 47% అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, సిప్రి నివేదిక ఫస్ట్ టైం ఎప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 1966లో అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఇదన్నీ కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, what is the name of UPI infrastructure launched by the Rozopay to partnered with the Airtel Payments Bank? ఓకేనా, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్స్ తో వచ్చేసి ఈ రోజోపే వాళ్ళు ఏం చేశారమ్మా అంటే వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్ కలిసి ఒక యూపీఐ సర్వీసెస్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది 2016లో యాజ్ అ పార్ట్ ఆఫ్ డిజిటల్ ఇండియా మిషన్ కింద అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాప్ కూడా లాంచ్ చేశారు. ఏంటమ్మా అంటే భీమ్, భారత్ మనీ ఫర్ ఇంటర్ఫేస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే దాన్ని ఒక కొత్త యాప్ అనే దాన్ని కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. మనకి ఏంటమ్మా అంటే మనకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అన్ని కూడా ఫైనల్గా దేనికి కనెక్ట్ అవుతాయి అంటే ఈ భీమ్ అనే దానికే కనెక్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు లాంచ్ చేసిన యాప్ పేరు ఏంటి అంటే యూపీఐ స్విచ్. ఏం లాంచ్ చేశారమ్మా అంటే యూపీఐ స్విచ్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా ఇండియాకి సంబంధించి యూపీఐ సర్వీసెస్ అనేది శ్రీలంక అండ్ మారిషియస్ దేశానికి కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే శ్రీలంక వాళ్ళు వచ్చేసి యూపీఐ సర్వీస్ని వాళ్ళు ఏమని కోట్ చేశారమ్మా అంటే లంకా పే. ఏమని పేరు చేశారమ్మా అంటే లంకా పే అనే నేమ్తో వచ్చేసి తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ టైటిల్ డిడ్ సుబ్రహ్మణ్యం దారేశ్వర్ ఎండ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ యక్షగాన? యక్షగాన అనేది ఏంటమ్మా అంటే ఇది ఒక ఫోక్ డాన్స్. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. ఇది మేజర్గా వచ్చేసి ఏంటమ్మా అంటే డిఫరెంట్ కలర్ కాస్ట్యూమ్స్ అండ్ మెయిల్ అండ్ ఫీమేల్ సింగింగ్ చేస్తూ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇందులో ఏంటమ్మా అంటే సుబ్రహ్మణ్యం గారిని ఏమని పిలిచేవాళ్ళు అంటున్నారు, భగవత శ్రేష్ఠ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఆయన నిక్నేమ్ ఏంటమ్మా అంటే భగవత శ్రేష్ఠ అనే పేరుతో అనేది పిలవడం అయితే జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఈయన ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్గా. నెక్స్ట్, where did the first ever హిందీ రేడియో బ్రాడ్కాస్ట్ స్టార్ట్? ఓకేనా, హిందీకి సంబంధించి ఫస్ట్ టైం బ్రాడ్కాస్ట్ అనేది ప్రారంభించారంట. అది ఎక్కడ అంటున్నారు, ఇక్కడ ఆప్షన్స్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎక్కడ కూడా ఇండియా అనేది ఆన్సర్ లేదు. ఇన్ కేస్ మన ఆన్సర్ ఇండియా అనేది ఉంటే ఇండియాకి సంబంధించి 1923లో వచ్చేసి ఫస్ట్ టైం హిందీ రేడియో బ్రాడ్కాస్ట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. హిందీ రేడియోకి సంబంధించి ప్రసారం అనేది ప్రారంభించారు. అయితే ఇక్కడ ఆప్షన్లో ఇండియా లేదు కాబట్టి అవుట్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి ఎక్కడమ్మా అంటే కువైట్ దేశంలో అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఫస్ట్ టైం హిందీ రేడియో బ్రాడ్కాస్ట్ అనేది కువైట్ దేశంలో ప్రారంభించడం అయితే జరిగింది. కువైట్కి వచ్చేసి 1961లో వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే ఫ్రీడమ్ అనేది రావడం అయితే జరిగింది. ఎవరి నుంచి? బ్రిటిషర్స్ నుంచి. అయితే కువైట్ దేశంలో 9 lakhs ఇండియన్ పీపుల్ అనే వాళ్ళు ఉండడం అయితే జరిగింది. వాళ్ళ కోసం వచ్చేసి ఏంటంటే ఎవ్రీ సండే కూడా హిందీలో వచ్చేసి మనకి న్యూస్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఏంటమ్మా అంటే ఇండియాకి కువైట్ దేశానికి సంబంధించి వాళ్ళ యొక్క రిలేషన్స్ అనేది మోర్ స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్, who has been appointed as the ambassador of upcoming ICC Women's T20 World Cup క్వాలిఫైయర్స్? ఈ ఐసీసీకి సంబంధించి T20 ఉమెన్స్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటున్నారు. ఎవరిని అపాయింట్ చేశారమ్మా అంటే సనా మీర్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే మెన్స్కి వచ్చేసి ఎంతమందిని అపాయింట్ చేశారమ్మా అంటే బ్రాండ్ అంబాసిడర్గా 4 members అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే మనకి
మెయిన్ స్ప్రింటర్లో వచ్చేసి 8 టైమ్ గోల్డ్ మెడల్ విన్నర్ వచ్చేసి హుసేన్ బోల్ట్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్ గేల్ గారు, ద బాస్ ఆఫ్ క్రికెట్ క్రిస్ గేల్ గారిని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి T20s తీసుకుంటే 6 balls 6 sixes వచ్చేసి స్కోర్ చేసింది యువరాజ్ సింగ్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మహమ్మద్ అఫ్రీది గారిని కూడా వచ్చేసి రీసెంట్గా పాకిస్తానీ ఆల్రౌండర్ని. వీళ్ళ 4 మెంబర్స్ని కూడా మనకి ఏం చేశారమ్మా అంటే ఓకేనా ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇండియన్ కంపెనీ వచ్చేసి అమూల్ కంపెనీ వచ్చేసి శ్రీలంకన్ టీమ్ని స్పాన్సర్ కూడా చేయడం అయితే జరుగుతుంది. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ అనేది 2 దేశాలు హోస్ట్ చేస్తున్నాయి, వెస్టిండీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి USA. 2 దేశాలు అనేది హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, who received the 1-year extension as a deputy manager of Reserve Bank of India. అయితే రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటే మనకి ఆర్బీఐ గవర్నర్ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ది డిప్యూటీ గవర్నర్. మనకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలా అయితే ఉంటారో గవర్నర్, డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. అయితే ఆర్బీఐకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి ఎట్ ప్రెసెంట్ 4 డిప్యూటీ గవర్నర్స్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్ ప్రెసెంట్ యాక్టివ్ లో ఉన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్. ఎవరికమ్మా అంటే మనకి 1 year ఎక్స్టెన్షన్ ఎవరికి వచ్చింది అంటే వచ్చేసి రవి శంకర్ గారికి వచ్చేసి 1 year ఎక్స్టెన్షన్ అనేది పొందడం అయితే జరిగింది. ఎట్ ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరున్నారు అంటే శక్తికాంత్ దాస్ గారు వచ్చేసి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1934 అనేది పాస్ చేయడం అయితే జరిగింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకు వచ్చేసి 1935 ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు హెడ్ క్వార్టర్స్ ఎక్కడమ్మా అంటే కోల్కతా రీజన్ లో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. 1937 వచ్చేసి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై ప్రాంతానికి అనేది మార్చడం అయితే జరిగింది. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యంగ్ హంటర్ కమిషన్ వాళ్ళు వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సజెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, when was the SANA introduced by the India Today Group? India Today Group వాళ్ళు వచ్చేసి సనా అనే దాన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే 2023లో వచ్చేసి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అయితే వీళ్ళకి ఏంటమ్మా అంటే ఫస్ట్ ఏఐ యాంకర్. ఓకేనా, ఏఐ యాంకర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యాంకర్ ని 2023లో ఇంట్రడ్యూస్ చేస్తే 2024 గాను బెస్ట్ యాంకర్ ఏఐ ఫీల్డ్ కేటగిరీలో అనేది సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఏంటమ్మా నేమ్ వచ్చేసి సనా. ఓకేనా, మన ఐరిస్ అని చెప్పుకున్నాం. ఏంటి, కేరళ రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ టీచర్, ఏఐ టీచర్ అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. సోఫియా అనేది కూడా డిస్కస్ చేసిన ఏఐ హ్యూమనాయిడ్ అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, వేర్ వాస్ ది ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ డిటెక్టెడ్ రీసెంట్లీ? ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనేది ఎక్కడ డిటెక్ట్ చేయడం అయితే జరిగింది? ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనేది మొట్టమొదటిసారిగా మనకు వచ్చేసి మనకి మెయిన్గా ఆఫ్రికన్ కంట్రీస్లో పిక్స్ నుంచి అనేది ట్రాన్స్పరెంట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎక్కడమ్మా అంటే జింబాబ్వే దగ్గర వచ్చేసి మనకి ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. రీసెంట్గా వచ్చేసి ఇండియాలో ఎక్కడమ్మా అంటే కోహిమా డిస్ట్రిక్ట్లో కూడా ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. మెయిన్గా ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనేది స్ప్రెడ్ టు ది పిక్స్ నుంచి అనేది స్ప్రెడ్ అవ్వడం అయితే జరుగుతుంది. Next, who are the NASA astronaut slated to the pilot being Starliner spacecraft on the mission of the International Space Station? అయితే రీసెంట్గా వచ్చేసి ఏంటమ్మా అంటే సునీత విలియమ్స్ గారు వచ్చేసి 3rd టైం స్పేస్ మిషన్కి వచ్చేసి రెడీ అవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ట్రావెల్ చేసేది వెహికల్ నేమ్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ బోయింగ్ స్టార్లైన్ అనే క్రూజ్ వెహికల్తో అనేది వీళ్ళు స్పేస్కి అనేది ట్రావెల్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఆ సునీత విలియం గారు నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరు అంటున్నారు. ఏంటమ్మా అంటే సునీత విలియమ్స్ గారు ఇక్కడ ఆప్షన్స్ లో ఉన్నారు. సునీత విలియమ్స్ అండ్ బాచు విల్మోర్ గారు వచ్చేసి వీళ్ళిద్దరు వచ్చేసి ట్రావెల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అయినా స్పేస్ అనేది వచ్చింది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు ది స్పేస్ ఎవరమ్మా అంటే మనకి గోపి తోటకూర గారు వచ్చేసి ట్రావెల్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు ది స్పేస్ యాజ్ ఏ టూరిస్ట్ ఎవరమ్మా అంటే గోపి తోటకూర గారు. ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు ది స్పేస్ ఎవరు అంటే రాకేష్ శర్మ గారు. ఫస్ట్ ఇండియన్ స్పేస్ లోకి ఎంటర్ అయింది ఎవరు? రాకేష్ శర్మ గారు. ఫస్ట్ ఇండియన్ యాజ్ అ టూరిస్ట్ కింద ట్రావెల్ అయింది ఎవరమ్మా అంటే గోపి తోటకూర గారు. ఓకే, 1984లో వచ్చేసి మనకి రాకేష్
శర్మ గారు స్పేస్ లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ద రష్యా దేశం నుంచి వెళ్ళడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ హూ అనౌన్స్డ్ ది ఇనిషియేటివ్ ఫర్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ ది వాట్సాప్ advocates regarding the filing and listening of the apex court. apex court అంటే ఇక్కడ సుప్రీం కోర్ట్ అని అర్థం. ఇండియాకి సంబంధించి హైయెస్ట్ కోర్ట్ ఏంటి? సుప్రీం కోర్ట్ అని చెప్పొచ్చు. అయితే లిజనింగ్ అండ్ ఫైలింగ్ సంబంధించింది ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందో అది రీసెంట్ గా వాట్సాప్ తో అనేది కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే సుప్రీం కోర్ట్. అయితే ఎవరు అనౌన్స్ చేశారు అంటున్నారు. ఎవరమ్మా అంటే మనకి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు వచ్చేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అయితే సుప్రీంకోర్టుకి సంబంధించి మనకి ఆయుష్ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అనేది కూడా రీసెంట్ గా డివై చంద్రచూడ్ గారు వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఎవరైతే సుప్రీంకోర్టు ప్రిమిసెస్ లో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ అనే దాన్ని, ఫిజికల్ హెల్త్ అనే దాన్ని మెయిన్ గా చూసుకోవడం కోసం ఆయుష్ వెల్ సెంటర్, హోలిస్టిక్ వెల్ సెంటర్ అనేది కూడా సుప్రీంకోర్టులోనే ప్రారంభించడం అయితే జరిగింది. Next, what nickname is given for the Goldman Environmental Award? గోల్డ్ మ్యాన్ ఎన్వైరన్మెంటల్ అవార్డ్ అనేది మనకు వచ్చేసి 1989 లో వచ్చేసి రొనాల్డో గారు వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. రిచర్డ్ రొనాల్డో గోల్డ్ గారు వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఎవరైతే ఎన్వైరన్మెంట్ అనే దాన్ని ప్రొటెక్ట్ చేస్తారో, కన్జర్వేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. రీసెంట్ గా వచ్చేసి అలోక్ శుక్లా గారికి వచ్చేసి ఫ్రమ్ ది ఇండియన్ ఛత్తీస్గఢ్ క్యాండిడేట్ కి వచ్చేసి ఈ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. అయితే మనకి ఏమడుతున్నారమ్మా అంటే గోల్డ్ ఎన్వైరన్మెంటల్ అవార్డ్ ఇస్ ఆల్సో called it as a గ్రీన్ నోబెల్ అవార్డ్. దీన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే గ్రీన్ నోబెల్ అవార్డ్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. అలోక్ శుక్లా గారికి ఈ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. హీస్ ద ఇండియన్ పర్సన్. ఈయన వచ్చేసి ఏంటమ్మా అంటే ఏవైతే ఛత్తీస్గఢ్కి సంబంధించి లంగ్స్ అనేది పిలుస్తారో ఆ ఫారెస్ట్ రీజన్ అంతా కూడా కన్జర్వ్ చేయడం అయితే జరిగింది. ఏవైతే ఎండేంజర్డ్ స్పీసీస్ అనేవి ఉంటాయో వాటిని కూడా ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. దానికి గాను వచ్చేసి ప్రైజ్ మనీ అనేది ఎంత వస్తుందమ్మా అంటే మనకు వచ్చేసి $2 lakhs అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరమ్మా అంటే అలోక్ శుక్లా గారికి రావడం అయితే జరిగింది. నెక్స్ట్, వెన్ డిడ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఇస్ బిగన్? టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ అనేది ఎప్పుడు ప్రారంభించారు అంటున్నారు. ఈ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ అనేది ఏ దేశానికి సంబంధించిందమ్మా అంటే చైనా దేశానికి సంబంధించిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది చైనా దేశం అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. బట్ ఇండియా ఎప్పటికి రెడీ చేస్తుందమ్మా అంటే 1935కి వచ్చేసి ఇండియాకి స్పేస్ స్టేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి రీసెంట్ గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అయితే దానికి సంబంధించి వచ్చేసి 3 మెంబర్స్ ని స్పేస్ లోకి పంపించడం కోసం చైనా అనేది రెడీ అయింది. ఇక్కడ మనకి ఏమడుతున్నారు, టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ అనేది ఎప్పుడు ప్రారంభించారు అంటున్నారు. 2021కి ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్, where does the Gumkum Kumpa festival is begins? Okay, Gumkum గుంపా అనే ఫెస్టివల్ అనేది ఎక్కడ ప్రారంభించారు అంటున్నారు. ఎక్కడమ్మా అంటే మనకు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ లో ప్రారంభించడం అయితే జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి 26 తెగలు అనేవి ఉండడం అయితే జరుగుతుంది. ఈ 26 తెగల్లో మెయిన్ తెగ తీసుకుంటే ఆది తెగ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 26 తెగలకు సంబంధించి మనకి కమ్యూనికేషన్ బిల్డప్ చేయడం కోసం కానీ వాళ్ళకి సంబంధించిన హార్మోనీ కానీ రిలేషన్స్ అనేది మోర్ స్ట్రెంథన్ చేయడం కోసం ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. గుంపా ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందమ్మా అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్, with whom as Indian Bank is teamed up with to promotion of solar energy adoption? అయితే సోలార్ ఎనర్జీ, సౌరశక్తికి సంబంధించి ప్రమోట్ చేయడం కోసం ఇండియన్ బ్యాంక్ అనేది ఎవరితో టైఅప్ అయింది అంటారు. టాటా పవర్డ్ సోలార్ సిస్టమ్ తో వచ్చేసి టైఅప్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా వచ్చేసి ఇండియా ఇస్ ది 3rd లార్జెస్ట్ జనరేటర్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. వి సర్పాస్ టు ది జపాన్ పాస్ చేసి ఎట్ ప్రెసెంట్ 3rd పొజిషన్ లోకి అనేది ఇండియా అనేది నిలవడం అయితే జరిగింది. సోలార్ ఎనర్జీలో ఫస్ట్ వచ్చేసి చైనా, సెకండ్ వచ్చేసి అమెరికా అండ్ 3rd వచ్చేసి ఇండియా దేశం అనేది నిలవడం అయితే జరిగింది. అయితే ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఈ సోలార్ ప్యానల్ కి సంబంధించి ప్రధానమంత్రి ముఫ్తీ బిజ్లీ యోజన అనే దాన్ని కూడా ప్రారంభించడం అయితే జరిగింది. ఏవైతే హౌస్ హోల్డ్స్ ఉంటాయో వాటికి వచ్చేసి టాప్ రూఫ్ సోలార్ ప్యానల్స్ అనేవి కూడా ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి 1 crore ఆఫ్ హౌస్ హోల్డ్స్ కి ఈ సోలార్ ప్యానల్స్ అనేది సబ్సిడైజ్ రేట్ లో సప్లై చేయాలి అనేది కూడా గవర్నమెంట్ ఒక టార్గెట్ తీసుకోవడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి 300 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళు ఎవరితో టైఅప్ అయ్యారమ్మా అంటే టాటా పవర్స్ తో అనేది టైఅప్ అవ్వడం అయితే జరిగింది. దీని కింద వచ్చేసి 2 lakhs
అమౌంట్ ఆఫ్ లోన్ అనేది కూడా ఐ మీన్ 2 lakhs రూపీస్ అనేది కూడా అమౌంట్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఎట్ ద రేట్ ఆఫ్ 7% ఇంట్రెస్ట్ కి. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ది సుధీర్ కాకర్ known as in the field of psychology? రీసెంట్ గా సుధీర్ కాకర్ గారు వచ్చేసి హీస్ కాల్డ్ ఇట్ as a father of Indian psychology. ఆయన రీసెంట్ గా వచ్చేసి మనకి ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఈయనకు సంబంధించి ఇండియన్ సైకాలజీ ప్రమోట్ చేయడం కోసం, ఇండియన్ సైకాలజీ అనే దాన్ని స్ట్రెంథన్ చేయడం కోసం ఈయన మెయిన్ గా వర్క్ చేయడం అయితే జరిగింది. ఈస్టర్న్ థాట్ అండ్ వెస్టర్న్ థాట్ ఈ రెండింటిని మిక్స్ చేసి ఈయన ద సీకర్ ఆఫ్ ది అనే దాన్ని కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడమ్మా, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ ఎవరమ్మా అంటే ఆడమ్ స్మిత్ అని చెప్పుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ బర్డ్స్ ఎవరు వచ్చేసి సలీం అలీ. సలీం అలీ గారిని వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే ఫాదర్ ఆఫ్ బర్డ్స్ అనేది కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ ఎవరమ్మా అంటే సుధీర్ కాకర్ గారిని వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ పర్పుల్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఈ పర్పుల్ రెవల్యూషన్ ని అరోమా కల్టివేషన్ అనే దాన్ని కూడా 2016 నుంచి ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో అనేది బిగిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పర్పుల్ రెవల్యూషన్ ఆర్ పర్పుల్ లావెండర్ రెవల్యూషన్ అనేది కూడా పిలవడం అయితే జరుగుతుంది. 2023 గాను వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించిన ట్యాబ్యూ కూడా పర్పుల్ రెవల్యూషన్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద రీసెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ ది శర్వానంద్ బన్వల్ గారు ఈస్ గవర్నమెంట్ సెక్టర్? శర్వానంద్ బన్వల్ గారిని వచ్చేసి రీసెంట్ గా దేనికి అపాయింట్ చేయడం అయితే జరిగింది? హీఈస్ అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ ది డిపార్ట్మెంటల్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ కి వచ్చేసి ఈయన డైరెక్టర్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి స్టాటిస్టికల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ది గినా జస్టు నేషనాలిటీ? ఓకే, గనా జస్టు నేషనాలిటీ జాతీయం ఏంటి అంటున్నారు. ఇది ఎందుకు అడిగామా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. క్రెయిమ్ బ్రిడ్జ్ కి సంబంధించి బెస్ట్ డెడికేటర్ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఏమొచ్చేసి ఇండియన్ పర్సన్. ఎవరమ్మా అంటే ఇండియన్ పర్సన్. అయితే ప్రజెంట్ షీఈస్ వర్కింగ్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ లో వచ్చేసి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. దానికి గాను ఏమొచ్చేసి ఏంటమ్మా అంటే క్రెయిమ్ బ్రిడ్జ్ కి సంబంధించి బెస్ట్ డెడికేటెడ్ టీచర్ అవార్డు అనేది కూడా రావడం అయితే జరిగింది. దట్టు ఇండియన్ పర్సన్కి వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వేర్ డిడ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హోల్డ్స్ ది ఫస్ట్ ఎవర్ ఇన్వెన్షన్ సెరమనీ? ఇన్వెన్షన్ సెరమనీ అనేది ఫస్ట్ టైం వచ్చేసి ఎక్కడ సెలబ్రేట్ చేశారు? ఐ మీన్ అంతకుముందు వచ్చేసి వేరే చోట సెలబ్రేట్ చేసి ప్రజెంట్ వచ్చేసి ఇలా నేషనల్ వార్ మెమోరియల్ కాంప్లెక్స్ దగ్గర అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఈ నేషనల్ వార్ మెమోరియల్ అనేది మనకి ఎవరైతే ఐ మీన్ ఆర్మీ పర్సన్స్ ఎవరైతే లైఫ్ అనేది లాస్ అవుతూ ఉంటారో వాళ్ళకి సంబంధించి డెడికేటెడ్ గా ఒక కాంప్లెక్స్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే ఇది న్యూ ఢిల్లీలో ఉండడం అయితే జరిగింది. బిసైడ్స్ టు ది ఇండియా గేట్ పక్కనే వచ్చేసి నేషనల్ వార్ మెమోరియల్ అనేది బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్ దగ్గర మనకి సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన హోలోగ్రామ్ స్టాచ్యూ, లైటింగ్ స్టాచ్యూ కూడా అక్కడే ఉండడం అయితే జరుగుతుంది. ఆ రీజన్ అంతా కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, what did the Iraq parliament recently approve regarding the same sex relation? ఓకేనా, సేమ్ సెక్స్ రిలేషన్ కానీ ఎల్జిబిటి యాక్ట్ అనేది రీసెంట్ గా ఇరాక్ దేశం అనేది ఏం చేసిందమంటే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఇఫ్ ఎనీ పర్సన్ ఇస్ ప్రాక్టీసింగ్ ది సేమ్ సెక్స్ మ్యారేజెస్ దాన్ని ఏం చేశారమ్మా అంటే క్రిమినలైజ్డ్ గా అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైం వచ్చేసి ఏంటమ్మా అంటే ఈ ప్రొవిజన్ అనేది ఇరాక్ దేశంలో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేది ఏ కంట్రీ అలౌ చేసింది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్, వేర్ వాస్ ది ఇండియాస్ ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఇస్ ఇనాగరేటెడ్? ఇండియాకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ప్రారంభించారు అంటారు. ఎక్కడమ్మా అంటే షిమ్లాలో వచ్చేసి జర్క్రీ రీజన్ లో వచ్చేసి దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటమ్మా అంటే మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఎవరైతే వీడియో చూస్తూ ఉంటారో ఫస్ట్ కంట్రీ టు యాక్సెప్టెడ్ ది సేమ్ సెక్స్ మ్యారేజ్ అది ఎవరు అనేది కామెంట్ చేయండి. అండ్ పర్పుల్ రెవల్యూషన్ కి సంబంధించి ఫాదర్ ఎవరు అనేది వరల్డ్ అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.